వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్కారం గురుగారు. శుభమస్తమ, ఆనంద సిద్ధిరస్తు, ఐశ్వర్యమస్తు. 2026లో కుంభరాశికి ఏ విధంగా ఉండబోతుందంటారు? దాదాపుగా కుంభరాశి వారికి చాలా మంది చెప్పినట్టుగా ఏలినాటి శని టెన్షన్ క్రియేట్ చేయడం అనేది ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక రాశి విషయం చెప్పాను మీకు. అమ్మ, గురుడు దృష్టి వల్ల శని భగవానుడు ఏమి చేయలేకుండా అసమర్థుడిగా ఉండిపోవాల్సిందే, అలాగే ఉంటాడు. అందులోనూ ఆయన ఉన్నది గురుస్థానంలో. కాబట్టి కుంభరాశి వారికి కానీ, మేషరాశి వారికి కానీ, అలాగే మీనరాశి వారికి కానీ ఏమి కూడా ప్రమాదాన్ని కలిగించడు. అంటే ఏలినాడు శని ప్రభావం వీరికి ఏమి ఉండదు. కాకపోతే వాక్చాతుర్యంలో అంత ప్రావీణ్యత ఉండదు. అంటే వాక్కారకుడు కదా అక్కడ ఉన్నది, కాబట్టి మాట దొరికే అవకాశం. ముఖ్యంగా ఇది విలేకరులకి బాగా వర్తిస్తుంది. విలేకరులకు కానీ, లేదంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకునే వారికి కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వారికి కానివ్వండి, విదేశాలు ఉన్న వారికి కానివ్వండి, భాష అర్థం కాక ఇబ్బంది పడే అవకాశం, భాష వక్రమార్గం పడటం వల్ల అభాష పాలవడం. లైక్ మన జరిగినటువంటి శివాజీ గారి మాటల్లో కొద్ది వక్రీకరించబడి, మాధవిలత గారు దేవుళ్ళని దయ్యం, కొంతమంది గురువులని దయ్యం అని చెప్పడం పలకడం, ఇలాంటి కొంత ఇవి బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏమైనా అవుతుందా అంటే ఏమీ కాదు, వీళ్ళకి అయ్యేది ఏమీ లేదు. కాబట్టి దాని విషయంలో కొంత వాక్ని కంట్రోల్ చేసుకుంటే చాలు. మిగతా అన్ని విషయాలు మాటలు జారకుండా చూసుకోండి, మాట తోలుకుండా చూసుకోండి. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, స్టేజ్ మీద కూర్చున్నాను, గబక్కున ఒక మాట అనాల్సి వస్తుంది. అది అనకూడని మాట, అది దాని గురించి చిలువలు పలవలు చేసేసి మనకు ఉన్న సోషల్ మీడియా ఉంది కదా, టక అది బయటకు వెళ్ళిపోయి అది ప్రమాదాన్ని కలిగించే అవకాశం. బట్ అటువంటి మాట దొర్లుడుతనాన్ని కంట్రోల్ చేసుకుంటే తప్పకుండా ఈ రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి, విద్యలో బ్రహ్మాండమే రాణింపు, టాప్ ర్యాంకులు పొందుకునే అవకాశం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసుకుంటారు. ఎవరైనా సరే పరిపూర్ణ విద్య అంటే ఈ సంవత్సరంలో 4th ఇయర్ అవుతుంది, నా చదివైపోతుంది, ఉద్యోగం వస్తుందా, మీ చదువు పరీక్షలు అయిపోయిన రిజల్ట్ వచ్చిన మరుక్షణమే మీకు ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉన్నాయి. ఆన్ సైట్ ఆపర్చునిటీ, మీరు ఇక్కడ ఉద్యోగం పొందుకునే కాదు, ఆన్ సైటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకునే అవకాశం, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి. ఏ వ్యాపారం సరే, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కానివ్వండి, అలాగే సిమెంట్ ఇండస్ట్రీలో కానివ్వండి, సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి, మద్యపాన వ్యాపారం కానివ్వండి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో లాంటి వ్యాపారం కానివ్వండి, బాణసంచ కర్మాగారం వ్యాపారం, ఏదైనా సరే వ్యాపారంలో మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం చాలా బలంగా కనపడుతుంది. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు, అలాగే రాజకీయ నాయకులకి మంచి పదవి లభించే అవకాశం, అంటే కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యక్తులతో అనుబంధాలు బాగా ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి సంతాన యోగాన్ని, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చు. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రుల సఖ్యత వల్ల, కుటుంబ సోదరుల సఖ్యత వల్ల తప్పకుండా మీకు ఆస్తి పంపకాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు వరకు వెళ్దామనుకున్న సమస్యలు కోర్టు బయటనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి మైత్రి ఉంటుంది. ఇక్కడ వీరికి ఈవెన్ అంటే సహజ సత్సంతానం అవ్వచ్చు, లేదా కృత్రిమ సంతానం అంటే IVF ద్వారా కూడా సంతానం పొందుకునే ప్రయత్నం చేయవచ్చు. సహజంగా అవ్వడానికి కొంత అవకాశం ఉంది, ఇట్లా కృత్రిమ సంతానం పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి రెండు ఎటువైపు అయినా సరే మీకు సంతాన యోగం మాత్రం ఖచ్చితంగా ఉంటున్న విషయాన్ని చెప్పవచ్చును. ఇంకా మంచి ఆరోగ్యవంతులు, ఆరోగ్య విషయంలో కూడా అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడ కుజుడు యోగకారకుడు అవుతున్నాడు, గురుడు వల్ల బలం బాగా ఉంటుంది, తప్పకుండా వీరికి మంచి ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ విషయంలో కూడా వీరికి స్పెక్యులేషన్ కానీ, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా వీరికి ధనప్రాప్తి ఉంటుంది. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా కనబడుతున్నాయి. దాంట్లో ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు. సంతాన పిల్లల విషయంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు, పేరెంట్స్తో అనుబంధం కూడా బాగా ఉంటుంది. కాబట్టి అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పవచ్చు. వీరు ఏ దేవుడిని ఆరాధించారు? దేవతా ఆరాధన విషయంలో వీరు చాలా జాగ్రత్తగా, కొంత వీరు అంటే నేననేది ఏంటంటే, నమ్మిన దైవాన్ని ఆరాధన చేయడం వేరు, కులదైవాన్ని ఆరాధన చేయడం వేరు. నమ్మిన దైవం అంటే నీకు కొన్ని గురువులు నచ్చవచ్చు, నేను అక్కడ వెళ్తే సెంటిమెంట్ అనుకోవచ్చు, కానీ కులదేవతను విస్మరిస్తే మాత్రం ప్రమాదంలో పడతారు. కాబట్టి కులదేవత ఆరాధన చాలా మంచి విషయాన్ని, ఎందుకంటే గర్భిణీస్లో ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు కులదేవత ఆరాధన తప్పకుండా చేయాల్సిందే. అంటే కులదేవతలో మీకు వెంకటేశ్వర ఉండొచ్చు, శివుడు ఉండొచ్చు, ఇంకొండొచ్చు. కొంతమంది వచ్చేసి లేదు నాకు ఎల్లమ్మ అంటే ఇష్టం, పోచమ్మ అంటే ఇష్టం, ఆ గురువు అంటే ఇష్టం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తా అంటే కుదరదు. అలా కుదిరే అవకాశం కాదు. నీ ధర్మ ప్రకారంగా ఏ దేవుని పూజించాలనేది ధర్మాన్ని పాటించాలి. ఫస్ట్ ధర్మంతో ముడిపడిన దేవుని ఆరాధన చేస్తూ వెళ్ళాలి తప్ప నా సెంటిమెంట్ అని చెప్పేసి నేను అక్కడికి వెళ్తా, ధర్మాన్ని, స్వధర్మాన్ని వదిలేసి పరాయి ధర్మాన్ని పట్టుకుంటా అని మాత్రం యాక్సెప్టెడ్ కాదు. కాబట్టి ఇక్కడ మీరు అటువంటి సెంటిమెంట్లకు విలువ ఇవ్వస్తూనే ధర్మానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. సెంటిమెంట్కి విలువ మాత్రమే, కానీ ధర్మానికి ప్రాధాన్యత. వేదమే అన్నిటికీ మూలం. వేదంలో లేనటువంటిది ఏవైనా సరే వేస్ట్, వేదంలో లేనిది లేదు. లేని వాటిని మీరు క్రియేట్ చేసుకుని వేదంలో ఉందనే విషయాన్ని మనకు జొప్పించొద్దు. కాబట్టి కులదేవత ఆరాధన అనేది తప్పకుండా మీరు చేస్తూ మీ యొక్క సెంటిమెంట్ ఉన్నటువంటి దేవుళ్ళని
ఎక్కడికి వెళ్ళినా మాకు అభ్యంతరం లేని విషయాన్ని గమనిస్తే చాలా మంచిది. అలాగే డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. పుచ్చుకునే విషయంలో వీళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే ఇచ్చేయాలన్నటువంటి తపన ఉంటుంది. పుచ్చుకునే విషయంలో బాగుంది, కానీ ఇచ్చే విషయంలో ఇచ్చేవాడు సపాత్ర దానం చేస్తున్నా లేదా, అంటే మంచివాడికి ఇస్తున్నావా లేదా చూసుకుంటే అది కొంత మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అంటే ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు కదా, డబ్బు విషయం అది. డబ్బు అనేది కొంత పాపిష్టితనం, డబ్బు అంటేనే దరిద్రం. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, 1860 1870లో డబ్బు అనేది లేదు మనకి. ఈ టంకశాలలో నాణ్యాలు ఉండే కదా, అప్పుడు వచ్చాయి 1890 87లో వచ్చాయి. అంతకుముందు లేవు మనకి. మరి అంతకుముందు ఏమంటే వస్తు వినిమయ మార్పిడి. నువ్వు కందిపప్పు ఇస్తే నేను ఉప్పు ఇస్తా, నువ్వు బెల్లం ఇస్తే నేను కందులు ఇస్తా, నేను కందులు ఇస్తే నేను ఆవాలు ఇస్తా. అంటే వస్తు వినిమయ మార్పిడి తప్ప మీకు ఈ డబ్బులతో ఎప్పుడు కొనుక్కునే వాళ్ళే. అప్పుడు బంగారం ఇస్తే ఆవాలు ఇచ్చేవాళ్ళట. కాబట్టి అంటే నేను చెప్పొచ్చు ఏంటంటే, ఏది సపాదానం, ధనానికి ఎంత విలువిస్తున్న విషయం కాకుండా ధనం తీసుకున్నవాడు మంచివాడా కాదా, ఎందుకంటే వాడు పాపిష్టుడు అవుతున్నాడు. కాబట్టి మిమ్మల్ని తప్పుగా ఏదో అంటారు కదా, అవసరం ఉన్నప్పుడు అక్క మొగుడు బాగా అవసరం తర్వాత ఇంకో మాట అంటారు. కాబట్టి ఆ బ్రాకెట్లో పెట్టుకొని మీరు దాన్ని ఊహించుకోండి. అంటే అలా మారిపోయింది మన ప్రపంచం. కాబట్టి డబ్బు ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇస్తున్నప్పుడే కృష్ణార్పణం అనుకుని ఇవ్వండి. వస్తే మీది, లేదు కృష్ణుడిది అది అనుకునే భావన ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆ విషయంలో దానివల్ల మానసికమైనటువంటి ఉద్వేగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి మంచిది. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో అద్భుతమైన యోగాలు బలంగా ఉన్నాయి. కులదేవత ఆరాధన చేస్తే మీకు చాలా మంచిదని చెప్పవచ్చు. రైట్. శుభం, ఆనంద సిద్ధిరస్తు.